ఇలా కాకరకాయలను అంతా చిక్కు తీసుకోవాలి. ఇలా కాకరకాయలను ఇట్లా మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఉప్పు పసుపు కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఇంకా అట్లా రాసి పెట్టుకోవాలి అంతే. ఉప్పు పసుపు ఇట్లా ఇలా రాసి పెట్టుకోవాలి. ఇలా 1 గంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా ఎగేస్తే ఒక పావు గంట కన్నా అట్లా నీళ్ళు అనేది పైకి కిందికి బాగా పట్టుకుంటాయి. ఇలా ఉప్పు కారము కొబ్బరి మొదట మిక్సీకి వేసుకోవాలి. తర్వాత వెల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకటొకటి నీళ్ళు తీసుకొని నీళ్ళన్నీ ఇలా పిండేసుకోవాలి. అన్నీ ఇలా పిండుకోవాలి. ఇలా కాకరకాయలన్నీ పిండుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం మిక్సీకి వేసుకున్న కారంని ఇలా అన్ని కాకరకాయలకు నించుకొని పక్క పెట్టుకోవాలి. ఇలా ఇత్తనాలు ముదురుగా ఉంటే తీసేయచ్చు. ఇలా కాకరకాయలన్నీ నింపి పెట్టుకోవాలి. తర్వాత పెరుగు ఇలా బాగా గిలగట్టుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని మజ్జిగలాగా చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నూనె వేసుకొని కాకరకాయలను దీంట్లో వేసుకోవాలి. అలాగే మజ్జిగను కూడా వేసుకోవాలి. ఇలా నిండా మునియమైన వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువైనా పర్వాలే కానీ తక్కువ కాకూడదు. తర్వాత ఇలా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి. ఇలా నించగా మిగిలిన కారాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా మూత తేరపార మూస్తూ మగ్గించుకోవాలి. కొంచెం గ్యాప్ ఉంచాలి. ఇలా సగం మగ్గిన తర్వాత మిగిలిన కారాన్ని కూడా వేసి చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇంతవరకు మీడియం ఫ్లేమ్ మీద మగ్గించుకున్నాం కదా, ఇప్పుడు చిన్న మంట మీద మగ్గించుకోవాలి. ఇలా అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి. ఇలా ఉప్పు అప్పుడే పట్టుకుంటే ఇట్లా చినగాలి. చినిగితే అప్పుడు ఉడికినట్టు. ఇట్లా ఆయిల్ కూడా సైడ్కి వస్తుంటుంది కొంచెం. అప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి.